ఇండియాలో నాకు తెలిసినంత వరకు చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని మార్క్స్ కోసమే చదివిస్తున్నారు. కానీ ఫారిన్ కంట్రీస్ లో పిల్లలు ఎలా నేర్చుకుంటారు మీకు ఏమైనా ఐడియా ఉందా? నెంబర్ 1 ఫిన్లాండ్. హోంవర్క్ చాలా తక్కువ, స్ట్రెస్ కూడా జీరో. పిల్లలకి హోంవర్క్ చాలా తక్కువ ఇస్తారు, స్ట్రెస్ కూడా జీరో ఉంటుంది. నెంబర్ 2 USA. ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఎక్కువ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి, ప్రెజెంటేషన్స్ ఎలా చేయాలి అండ్ మోర్ ఓవర్ క్రియేటివిటీని ఎలా డెవలప్ చేయాలనేది వీళ్ళ గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది పిల్లల పైన. నెంబర్ 3 ఇక్కడ జపాన్ లో పిల్లలకి డిసిప్లిన్ ఎలా ఉండాలి, హ్యాబిట్స్ ఎలా ఉండాలి క్లాస్ రూమ్స్ లో ఎక్కువ టీచ్ చేస్తారు. నెంబర్ 4 సింగపూర్ లో ఉన్న చాలా స్కూల్స్ ఏంటంటే పిల్లలకి మ్యాథ్స్ లో ఎలా స్ట్రాంగ్ గా అవ్వాలి, మ్యాథ్స్ ని ఎలా అలవాటు చేసుకోవాలనే దానిపైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. నెంబర్ 5 జర్మనీ. ఎర్లీ ఎడ్యుకేషన్ ని ఐడెంటిఫికేషన్ చేస్తారు, వాళ్ళకి ఎలాంటి హ్యాబిట్స్ నేర్పియాలి, ఎలాంటి టాక్టిక్స్ నేర్పియాలి, సో అసలు వరల్డ్ కి ఎలా కాంపిటీషన్ ఉంటారు అనే విధంగా వాళ్ళు చూస్తారు. మన ఇండియాలో ఏంటంటే ఇక్కడ చాలా వరకు చాలా స్కూల్లో చాలా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కాన్సెప్ట్ అనేది మిస్ అవుతుంది. డియర్ పేరెంట్స్, ఇక్కడ ప్రాబ్లం అనేది సిస్టమ్ లో లేదు, టీచింగ్ మెథడాలజీలో ఉంది.